ఏం బీకలేను ఏబీవీపీలో వాళ్ళు అన్ననో ఎవరో ఉండేదని విన్నా. ఈయన ఏం చేయలేమని చేసిన కదా. అఖిల భారత విద్యార్థి పరిషత్ స్పెల్లింగ్ రాయమని చెప్పు. అయినా అది పొలిటికల్ పార్టీ కాదు, పక్కకు పెట్టరు. కానీ మధ్యలో ఆ కండవాళ్ళు ఈ కండవాళ్ళు ఏంది అది ఇప్పుడు 2009లో ఇది ఉండే కదా, అన్నిటితోటి మహాకూటమి ఉండే కదా, ఆ కండవాళ్ళు కప్పుకొని కన్ఫ్యూజన్ ఉంటుంది కదా. ఆల్రెడీ 3-4 పార్టీలు మారిండు, మళ్ళీ మారటానికి సిద్ధంగా ఉన్నాడా. కాంగ్రెస్ వాళ్ళకి హైకమాండ్కి బుద్ధి ఉండాలి. మస్తు బీజేపీ అంటే ఇంత పెద్ద పార్టీ, పెద్ద సముద్రము. వస్తే వస్తాడు, కలుస్తాడు, కొడంగల్లో ఎమ్మెల్యే గెలుస్తామేమో. మా దగ్గర బలమైన ముఖ్యమంత్రులు ఉన్నారండి. కాంగ్రెస్ వాళ్ళకి కొంచెం బుద్ధి నేర్చుకొని హిమాంత బిశ్వ శర్మ ఇలా మాకు ముఖ్యమంత్రి. అవును, ఒక స్ట్రాంగ్ ముఖ్యమంత్రి. ఆయన 2వ టర్మ్ స్టార్ట్ అయింది. ఆయన జాయిన్ అయినాక పార్టీకి అక్కడ మేలు జరిగింది, పార్టీ ఫస్ట్ టైం పవర్లోకి వచ్చింది. కానీ 5 ఏళ్ళు ఆయన డిప్యూటీ సీఎంగానో ఒకటి మంత్రిగానో పెట్టిర్రు, 5 years పెట్టిర్రు. ఈయనకి ఎందుకు షోకు తెలుగుదేశం పని తెచ్చి డైరెక్ట్ పెట్టేసిరు. నేను తెలుగుదేశం పని అన్నా, టీఆర్ఎస్ కూడా అన్నా, నేను ఏబీవీపీ అంటే ప్రధానమంత్రి గారు అవముచ్చు చూడు అన్నాడు. ఏమై మళ్ళా చూడితే ఏముండవు క్వశ్చన్లు, అన్ని కాగితాలలోనే ఉంటాయి. మీ కాగితం ఇచ్చేసిపోతా మీరు క్వశ్చన్ అడిగితే. ఎవడో రాసిచ్చింది చదవా, నేను ప్రిపేర్ చేసుకునే వస్తా. అన్నీ అబద్ధాలేనండి. వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఆయన జనసేన పార్టీ అధినేత, ఆయన స్ట్రాటజీ ఆయనకు ఉంటుంది. ఈజ్ అవర్ ఇంపార్టెంట్ పార్ట్నర్, ఎన్డీఏ పార్ట్నర్. ప్రధానిని కలుస్తూ ఉంటారండి, రేవంత్ కలవలే. అన్ని పార్టీలలో కలుస్తారు. మంత్రులు కలుస్తారు, ముఖ్యమంత్రులు కలుస్తారు. ఏపీలో కూటమిని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి పవన్ కళ్యాణ్ ముందు పెట్టారు. ఏపీలో కూటమిని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి పవన్ కళ్యాణ్ ముందు తీసుకొచ్చారు. అది మీ నితిన్ నవీన్ గారే ఆన్సర్ ఇవ్వగలుగుతారు, నేను ఇవ్వలేను దాన్ని. ఎవరు జాగీరు? ఎవరిని అడిగిండు? ఎవరిని? మరి జాగీర్ రేవంత్ రెడ్డి జాగీర్ రాసిచ్చారు తెలంగాణ. రాసిరు ఎవరు జాగీరు కాదు, ప్రజల జాగీరు. పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి గారు కలవంగానే ఇట్లా అన్నాడు, ముఖ్యమంత్రి గారు పోయి మాట్లాడంగానే మోదీ గారు ముచ్చ చూడమన్నాడు. మరి కాంగ్రెస్ వాళ్ళు ఆలోచించుకోవాలా, కొద్దిగా దిమాగ్తో నడుపుకోరు పార్టీ. రేవంత్ రెడ్డి అడగరాదు, ఎక్కతక్క అడిగావు. నేను ఏబీవీపీ నుంచి ఎప్పుడు బంద్ చేస్తాను ఆయన. సరే, థ్యాంక్ యూ.